కోడింగ్ని సెల్ఫ్ లర్నింగ్ చేస్తున్నారా? అలా అయితే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. చేశారంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు, లేటర్ రిగ్రెట్ ఫీల్ అవుతారు. అందరూ మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే ఓన్లీ వాచింగ్, నో ప్రాక్టీసింగ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కోడింగ్ ట్యూటోరియల్స్ని చూస్తూనే ఉంటారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, అంతేగాని ప్రాక్టీస్ చేయరు. కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు మజిల్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే కాపీ పేస్ట్ డిపెండెన్సీ. ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కాపీ చేస్తున్నారు, పేస్ట్ చేస్తున్నారు, రన్ చేస్తున్నారు. సో అవుట్పుట్ వస్తుంది హ్యాపీ. వాట్ అబౌట్ లాజిక్? ఒకవేళ మీరు కాపీ పేస్ట్ చేసినా సరే కోడ్ని మీ ఓన్ లాంగ్వేజ్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ఓన్గా రీరైట్ చేయండి, లేకపోతే లైన్ బై లైన్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, ఫండమెంటల్స్ స్కిప్ చేయడం. ఇప్పుడు జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ లాంటి లాంగ్వేజెస్ని స్కిప్ చేసి డైరెక్ట్ ఫ్రేమ్వర్క్స్, జావా అయితే స్ప్రింగ్ బూట్, పైథాన్ అంటే డిజాంగో ఆర్ ఫ్లాస్క్, నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి అయితే నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ లాంటి హై ఎండెడ్ ఫ్రేమ్వర్క్స్కి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు వితౌట్ బేసిక్ నాలెడ్జ్. లైక్ ఊప్స్, అరే అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఎందుకు తెలియకుండా బేసిక్స్ అన్ని స్కిప్ చేసి డైరెక్ట్ హ్యాండెడ్ టాపిక్స్కి వస్తున్నారు. మీరు బేసిక్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రేమ్వర్క్స్ అంత ఈజీగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్లో ఇప్పుడు మీకు ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ బాగా అర్థమయ్యేవనుకోండి, మీకు రియాక్ట్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. బేసిక్స్ బాగా స్ట్రాంగ్ అవ్వు, నెక్స్ట్ స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్లోకి ఎంట్రీ ఇవ్వు. అండ్ మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. ఆయనేమో ఇంటర్న్షిప్లోకి వెళ్ళిపోయాడు, నేనేమో ఇక లూప్స్లోనే స్టక్ అయిపోయాను. ఇది మాత్రం అస్సలు చేయదు. నిన్ను నువ్వు నమ్ముకో, అంతేగాని నిన్ను ఎవరితోనూ కంపేర్ చేసుకోకు. అండ్ కంపారిజన్ కూడా వేస్ట్ ఆఫ్ టైం అబ్బా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టార్గెట్ ఎలా సెట్ చేసుకుంటావు అంటే ఎవ్రీడే 1% బెటర్ ఎలా సెట్ చేసుకో. అండ్ మిస్టేక్ నెంబర్ 5, గివింగ్ అప్ ఫాస్ట్. ఇది అందరూ చేస్తారు, సో మీరు అసలు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు కోడింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 2-3 ఎర్రర్స్ వచ్చిన తర్వాత వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయరు. ఈ కోడింగ్ నా వల్ల కాదు, నేను చేయలేను అని గివ్ అప్ చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్ని అసలు చేయదు. ఎవ్రీ ప్రో కోడర్ ఈస్ వన్స్ ఎ బిగినర్. ఈ 4 పదాలని గుర్తుపెట్టుకోండి. ఎర్రర్స్ ఈజ్ ఈక్వల్స్ టు బెస్ట్ టీచర్స్. సో నెవర్ గివ్ అప్. నెక్స్ట్ మీరు ట్యూటోరియల్స్ చూస్తున్నా కానీ, కోడ్ని ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఈ మిస్టేక్స్ని అస్సలు మర్చిపోవద్దు. హిట్ ద ఫాలో బటన్ ఇమీడియట్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్.